కొంతమందికి పల్లీ చట్నీ నచ్చుతుంది, కొంతమందికి అయితే పుట్నాల చట్నీ అయితే నచ్చుతుంది. నేనైతే ఇద్దరికి బోర్ కొట్టకుండా అయితే రెండు కలిపి అయితే చట్నీ చేసేస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఒక రెమ్మ వెల్లుల్లిపాయను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి అయితే వాటర్ అది ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పల్లీలు పుట్నాల చట్నీ అయితే రెడీ అండి. ఈ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇట్లానే చేస్తారా మీ ఇంట్లో? థ్యాంక్స్ ఫర్